వైషమ్మ ఈ పేరుతో అందరూ నన్ను ముద్దుగా పిలిచేవారు. నా నవ్వులు, నా వంటలు, నా చిట్టి చిట్టి ముచ్చట్లు అన్నీ మీతో పంచుకున్నాను. మీ ప్రేమాభిమానాలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. కానీ ఆ నవ్వుల వెనక దాగున్న కన్నీటి కథ ఎవ్వరికీ తెలియదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న 10 నెలలకే నన్ను కట్టుకున్నవాడే నా ప్రాణాలు తీశాడు. నా కలలు, నా ఆశలు అన్నీ ఒక్క క్షణంలో బూడిదయ్యాయి. నమ్మినవాడే కాలయముడయ్యాడు. నా ప్రేమ, నా నమ్మకం అన్నీ ఉమ్మయ్యాయి. నన్ను చంపేటప్పుడు ఒక్కసారి కూడా నా కడుపులో ఉన్న నా 4 నెలల బిడ్డ గుర్తుకు రాలేదా? నీ రక్తం, నీ వారసుడో వారసురాలో కదా నాలో పెరుగుతున్నది. అది గుర్తుకు రాలేదా హరి? ఈ బాధ నాది మాత్రమే కాదు, నా కడుపులో ఎదుగుతున్న ఆ పసి ప్రాణం వేదన కూడా. నా బిడ్డ ఈ లోకాన్ని చూడకముందే తండ్రి చేతిలోనే బలవాలా? నా కడుపులో కదలికలు మొదలవ్వక ముందే నా గుండె ఆగిపోవాలా? యూట్యూబ్లో నా వీడియోలకు వ్యూస్ వచ్చాయి, కానీ నా నిజ జీవితంలో మాత్రం నమ్మక ద్రోహం ఎదురైంది. నమ్మిన వాడే నన్ను ఇలా ముంచేస్తాడని అనుకోలేదు. నమ్మక ద్రోహం భరించలేకపోతున్నా. ప్రేమించి పెళ్లి చేసుకోవడం పాపమా, లేక నిన్ను నమ్మడమే నేను చేసిన నేరమా? నా చావు మరో అమ్మాయికి హెచ్చరిక కావాలి. నమ్మిన వాడే కాలయముడైతే నేనేం చేయాలి? ఎవరికి చెప్పుకోవాలి? ప్రేమించానని చెప్పి నా ప్రాణం తీసిన వాడిని ఏం చేయాలి? నాకు న్యాయం చేస్తారు కదా? ఇట్లు మీ వైషు.